చట్టం కళ్లుగప్పి నేరస్తులు చాలా రోజులు దాక్కోలేరని చెబుతుంటారు. నేరస్తుడు తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో రోజున ఎక్కడో ఒక చోట చట్టానికి చిక్కుతున్నాడని, అతను చేసిన నేరానికి శిక్ష పడుతుందన్న నమ్మకం పైన మన న్యాయ వ్యవస్థ నడుస్తుంది. చాలా మంది నేరాలు చేసి వేరే ప్రాంతానికి పారిపోయి సేఫ్ అని కాలరెగరేస్తారు. కానీ కొన్ని కేసుల్లో అనూహ్యంగా కొన్ని దశాబ్దాల క్రితం చేసిన నేరానికి వృద్ధాప్యంలో చిక్కి ఊచలెక్కిస్తారు. కొన్ని రోజుల క్రితం 60 ఏళ్ల క్రితం భార్యను చంపి తప్పించుకు తిరుగుతున్న భర్తను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టిన వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఓ కేసులో నిందితుల్ని 30 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు తెలిస్తే మీరు ముక్కున వేలేస్తారు. 30 ఏళ్ల తర్వాత పోలీసులు ఓ వ్యక్తికి చుక్కలు చూపించారు. అది దేనికని తెలిసి అతడే షాక్ అయ్యాడు. అయితే కేవలం 200 రూపాయలు ఎగ్గొట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఉడిపి జిల్లాలోని బైండూరులో మయూడికి చెందిన నిందితుడు బీకే రామచంద్రరావును ఇటీవల బెంగళూరులోని బాలేపేట ప్రాంతంలో గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తప్పుడు హామీ ఇచ్చి 200 తీసుకుని ఫిర్యాదుదారుని మోసం చేశారనే ఆరోపణలతో సిరిసి గ్రామీణ పోలీస్ స్టేషన్లో అతనిపై సెక్షన్ 420 కింద కేసు నమోదయ్యింది. నిందితుడు రామచంద్రరావు ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై వారెంట్ జారీ చేశారు. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకు పోలీస్ సూపరింటెండెంట్ ఎం నారాయణ ఆధ్వర్యంలో పోలీస్ టీం నిందితుడిని అరెస్ట్ చేసింది. అయితే మరీ 200 రూపాయలకి అరెస్ట్ చేయడం ఏంటని అనుకోవచ్చు. ఈ కేసు 1990 నాటి చీటింగ్ కేసు. అప్పట్లో 200 అంటే ఎన్నో వేల రూపాయలతో సమానం. ఎంతో కష్టపడితే కానీ 200 సంపాదించేవారు కాదు. సో అప్పటి కాలాన్ని బట్టి బాధితుడు 200 రూపాయల కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతనిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన కోర్టుకు హాజరు కాకపోవడంతో మే 2, 1997న అతనిపై వారెంట్ జారీ చేశారు. అయితే నిందితుడు దాదాపు 30 ఏళ్లు పరారీలో ఉండి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇక ఈ కేసు గురించి డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైతే నెటిజన్లు మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.